హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐహెచ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలుసు మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ కూడా మనకి 4 వీక్స్ 4 వారాలుగా ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి ఎస్ఎస్సి నుండి వీక్ ప్రిఫరెన్స్ లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. ఈ వీక్ ప్రిఫరెన్స్ అనేది ఏప్రిల్ 11వ తారీఖు నుండి ఏప్రిల్ 15వ తారీఖు వరకు మనం వీక్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం వీక్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో అందరూ ఒకసారి వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ssc.gov.in వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది కదా, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చిన తర్వాత వెంటనే లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మై అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు 2026లో మీరు అప్లై చేసిన ఎగ్జామ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్, ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రిఫల్స్ 2026 అని ఉంది కదా. ఇక్కడ కింద చూస్తే సెలెక్ట్ వీక్ ప్రిఫరెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రిఫరెన్స్ నెంబర్ 1, 2, 3, 4 అని ఉంది కదా. సో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే ఒక పని అయిపోతుంది, ఈవెంట్స్ ఫిజికల్ స్టార్ట్ చేసుకుంటా అన్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు నాకు కొంచెం చదువుకోవడానికి టైం దొరికితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు 4th వీక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. వీక్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ నెంబర్ 1 4th వీక్, నెంబర్ 2 థర్డ్ వీక్, నెంబర్ 3 సెకండ్ వీక్, నెంబర్ 4 ఫస్ట్ వీక్. అంటే మన వీక్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అడుగుతుందన్నమాట. వన్స్ యూ సబ్మిట్ నో చేంజ్ రిక్వెస్ట్ విల్ బీ ఎంటర్టైన్. ఒక్కసారి మీరు వీక్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎడిట్ చేయడానికి వీలు లేదనేసి ఒక అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం వీక్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయగానే మనకి వీక్ ప్రిఫరెన్స్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియోలో చూపించినట్టు ఇన్ డీటెయిల్ క్లారిటీగా ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అండ్ వీక్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే